కడప జిల్లా కమలాపురంలోని సులోచన మృతి ఘటనపై నిర్వహించిన విచారణపై కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వాదనను వినకుండా బాధితుల వివరణ తీసుకోకుండానే విచారణను ముగించారని ఆరోపించారు. ఘటన సమయంలోని డ్యూటీ డాక్టర్ ఆసుపత్రిలో లేరని అంగీకరించినప్పటికీ బాధ్యులపై చర్యలు ప్రస్తావన లేదని విమర్శించారు. బాధితురాలి పరిస్థితులు ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నివేదిక సిద్ధం చేశారని ఆరోపిస్తూ సమగ్రంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వీళ్ళు ఫోన్ చేయటం ఫోన్ అయితే చేశారు. మీరు ప్రజలకు ఇంత ఇన్కన్వీనియంట్ అయితే మీరు నైట్ డ్యూటీ ఉండాలా? మీరు నైట్ డ్యూటీ చేయకుండా మీరు మీ పార్టీకి మీ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటుంటే ఏమనుకోవాలి? ఇప్పుడు ఒక లేడీ పేషెంట్ దగ్గరనే పెట్టు మీద ఉంది, ఎవరు పట్టించుకోవాలి? చిన్నపిల్లలకు ఈ కమలాపురంలో ఎవరికైనా మేజర్ హాస్పిటల్, ఇంత బిల్డింగ్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఎందుకు పే చేస్తుంది? యు ఆర్ బయింగ్ సబ్స్టాన్షియల్ సాలరీస్ ఆల్సో. 27వ తేదీ నెల 27వ తేదీ నైట్ 8:30 సమయంలో ఈ కమలాపురం సిహెచ్సికి పేషెంట్ పేరు సులోచన అనే పేషెంట్ని తీసుకొని రావటం జరిగింది. అయితే ఆ సమయానికి డాక్టరు అందుబాటులో లేరు. అది డాక్టర్ అందుబాటులో లేని దానివల్ల సిస్టర్ని అడిగితే భోజనానికి వెళ్ళారు, డాక్టర్ వస్తారు అని చెప్పడం జరిగింది.